గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో తొలిసారి అవయవదానం నిర్వహించారు. ఈ నెల 14న రోడ్డు ప్రమాదానికి గురైన విజయవాడ వాసి సరస్వతిని ఎయిమ్స్లో చేర్చారు. చికిత్సకు స్పందించకపోవడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు. ఈ క్రమంలో సరస్వతి అవయవాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. చనిపోతూ మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపిన సరస్వతి మృతదేహానికి ఎయిమ్స్ వైద్యులు ఘనంగా నివాళులర్పించారు. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా పుష్పాంజలి ఘటించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవయవదానం చేసిన మృతదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని సబ్ కలెక్టర్ చెప్పారు. పక్క ఆవిడని కోల్పోయిన బాధలో ఉన్న ఎంతో మందికి ఎన్నో జీవితాలను ఇవ్వడానికి వాళ్ళు ఇంత పెద్ద మంచి ఆలోచనతో ఈ స్టెప్ తీసుకున్నారు. అయితే నాకు ఇక్కడ ఏం చెప్పారంటే ఆవిడ 2 కిడ్నీలు, 1 లివరు, ఇంకా 2 కళ్ళని కూడా దానం చేశారండి. అయితే ఇవి మణిపాల్ హాస్పిటల్ ఇక్కడ మనకి ఏదైతే ఉందో తాడేపల్లిలో, అలానే ఎయిమ్స్ మంగళగిరిలో 1 అండ్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కూడా 2 కళ్ళని దానం చేశారు. వాళ్ళకి జీవన్ దాన్ చేసిన సర్టిఫికెట్ మరియు ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులని అప్పుడే వారి కొడుకు ఎయిమ్స్కే మళ్ళీ ఇచ్చేసి ఇంకెవరైనా పేద కుటుంబానికి వాళ్ళ చికిత్సలో వాడమని ఇచ్చారు. మనం మన గురించి కాకుండా సమాజం గురించి కూడా ఆలోచించి ఇంకోళ్ళకి హెల్ప్ చేయాలని అనుకోవాలని ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారండి.